పార్టీ ముఖ్య పాత్ర పోషించినప్పటికీ ఎందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని నమ్మటం లేదు? కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మటం అనేది చాలా పిచ్చి మాట అమ్మ. వాస్తవం చెప్పాలంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టినాడు. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టినాడు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు కేసీఆర్ గారికి 45 సీట్లు ఇస్తే కేవలం 10-12 సీట్లు మాత్రమే గెలిచాడు. తక్కువ 10 సీట్లు ప్లస్ ఏదో గెలిచాడు. 2 సార్లు కంటిన్యూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ మీద వ్యతిరేక భావం అనేది ఉండేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించింది. వాస్తవం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వచ్చింది అని చెప్పారు. సోనియా గాంధీ గారు పెద్ద మనసు చేసుకొని వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచిగా అవుతుందన్న నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చాలని కేసీఆర్ గారు ఒక్కరు ఉద్యమం చేయాల. కేసీఆర్ గారికి 1000 మంది, 1,00,000 మంది, 1 కోటి మంది వివిధ సంఘాల, ప్రజా సంఘాలు, ఇప్పుడు కోదండరాం లాంటి జేఏసీలు, ఎంప్లాయీసు, అన్ని ప్రజలందరూ సహకరించారు. అందులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ మీరు అసెంబ్లీ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీని కూడా ఒప్పించి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసింది. పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ గారు పార్లమెంట్లో లేడు. అది వాస్తవం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణలో ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఎంతో ఇబ్బందులు పడి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పార్లమెంట్లో పోరాటం చేయడం జరిగింది. ఈ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండటం వల్ల 2 సార్లు కంటిన్యూ అధికారంలో రావటం వల్ల ఉద్యమ పార్టీగా కేసీఆర్ని ప్రజలు నమ్మటం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాదు, ఉద్యమ నాయకుడిగా ఒకసారి కేసీఆర్ గారికి అవకాశం ఇద్దాము అని అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చామని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఆ రోజు కూడా ప్రజలకి ఒకటే చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను మాకు తెలంగాణ ఇస్తే అని కేసీఆర్ గారు సోనియా గాంధీకి మాట ఇచ్చిన మాట వాస్తవం. అది మాట తప్పాడు. సోనియా గాంధీ గారిని కూడా మోసం చేశారు. సోనియా గాంధీ గారు మాత్రం ఈరోజు తెలంగాణలో మాకు దేవత ప్రత్యక్షంగా మా తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రజాస్వామిక తెలంగాణ నెరవేరటం కోసం తెలంగాణ అనేది ఒక రూపం చెందటం కోసం సోనియా గాంధీ పడిన తపన, సోనియా గాంధీ గారి త్యాగాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. ఈ ఎన్నికల్లో ఆ ఫలితం మాకు వస్తుంది. తెలంగాణ ప్రజలందరూ మమ్మల్ని నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి నిరంకుశత పరిపాలన ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు మహాకూటమి ఇప్పుడుగా మేము అధికారంలో రాబోతున్నాము. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారు, కేసీఆర్ గారు చేసే దుర్మార్గమైన పరిపాలన వ్యవస్థల యందు కానీ అన్ని వర్గాల యందు కానీ ఆయన చేసే తీరు, ఆయన మాట్లాడే తీరు, తెలంగాణ భాష, యాస, తెలంగాణ మొత్తం అన్ని రకాలుగా ద్రోహం చేస్తున్నారు. ఆయన మాట్లాడే తెలంగాణ యాస కాదు, తెలంగాణ భాష కాదు. ఆయన మాట్లాడేది తెలంగాణ భాష అని అంటే చాలా తప్పది. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామికవాదులు. తెలంగాణ ప్రజలు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఒక నిజాం నవాబుతో పోరాడి ఇక్కడ స్వతంత్రంగా ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో ఉద్యమాలు చేసి స్వతంత్ర జీవితాన్ని గడిపి ఉద్యమాల వ్యతిరేకంగా పోరాడే చరిత్ర కలిగిన తెలంగాణ ఇది. కాబట్టి ఇలాంటి నాయకుడిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కేసీఆర్ గారికి బుద్ధి చెప్తారు. 2018 రేపు జరగబోయే డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలు. ఆ నమ్మకం ఉంది. ఈ విజయంతో సోనియా గాంధీ గారి రుణం మేము తీసుకుంటాము. సోనియా గాంధీ గారు మాకు తెలంగాణ ఇచ్చిన దానికి కృతజ్ఞతాపాఠంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది.